ఆనాడు చంద్రశేఖరరావు గారు కక్ష కట్టి వేల మంది పోలీసులను పెట్టి కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో అర్ధరాత్రి నా ఇంటి తలుపులు బద్దలు కొట్టి పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఆ ఎన్నికల్లో నన్ను ఓడించడం జరిగింది. అందరూ అనుకున్నారు, శత్రువులు సంతోషపడ్డారు, రేవంత్ రెడ్డి పని అయిపోయిందని. కానీ 3 నెలలు తిరిగే లోపలనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల బరిలో దించుతే వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేవలం 20 రోజుల్లోనే తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా ఈ 3 రంగుల జెండాను మోసి ఆనాడు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు మా కమ్యూనిస్టు సోదరులు సిపిఎం నాయకులు కోదండరామ్ గారు తెలంగాణ జనసమితి అండగా నిలబడి ఆ ఎన్నికల్లో నన్ను గెలిపించడం జరిగింది. ఆనాడు బస్తీలలో ఉన్నవాళ్ళు, తండాలలో ఉండే సోదరులు, కాలనీలలో ఉండే మిత్రులు, ఇక్కడ ఉండే కార్మికులు ప్రశ్నించే గొంతుకై గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ సమస్యల మీద మాట్లాడతాడు, కొట్లాడతాడని ఒక నమ్మకం, విశ్వాసం పెట్టి నన్ను ఈ దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన ఈ మల్కాజ్గిరిని ఎంపీగా గెలిపించారు. మీరిచ్చిన అండ, మీరిచ్చిన బలంతో వెనక్కి తిరిగి చూడకుండా ప్రశ్నించే గొంతుకై మన రాష్ట్ర సమస్యల్ని పార్లమెంటులో లేవనెత్తుతూ సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర బాధ్యతలు చేపట్టిన ఆ రోజు నుంచి దాదాపుగా 2.5 సంవత్సరాలు తండాలలో, గూడెలలో, మారుమూల పల్లెల్లో దళితుల మధ్య, గిరిజనుల మధ్య, ఆదివాసీల మధ్య, మైనారిటీల మధ్య, మహిళల మధ్య, విద్యార్థుల మధ్య, నిరుద్యోగుల మధ్య, ఉద్యమకారుల మధ్య ఈ తెలంగాణ రాష్ట్ర సమస్యలు తెలుసుకుంటూ చంద్రశేఖరరావు గారిని ప్రశ్నిస్తూ టిఆర్ఎస్ను నిలదీస్తూ అహర్నిశలు రోజుకు 18 గంటలు మీకోసం మీ మధ్యలుండి కొట్లాడినా. నా కొట్లాటను చూసి, ప్రజా సమస్యలను చూసి, చంద్రశేఖరరావు దోపిడీ అవినీతిని చూసి బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలి, ఈ తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కలిగించాలి అని లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తెలంగాణ సమాజం అంతా కదిలి వచ్చి బీఆర్ఎస్ను పొందబెట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చింది. ఇవాళ వచ్చిన ప్రభుత్వంలో 100 రోజుల్లోనే ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలను అమలు చేసి మీ చేత శభాష్ అనిపించుకొని మా రేవంత్ అన్న మాట ఇస్తే మాట తప్పడు అని మీతో అనిపించుకునే పరిస్థితి వచ్చింది.